ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే అంటూ అక్షర ఈ శ్లోకం యొక్క అర్థాన్ని వివరిస్తుంది. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదానాన పరమ భక్తాస్తేతీవ మే ప్రియః. మనం ప్రపంచం మొత్తాన్ని పరిశీలిస్తాము, కానీ మనల్ని మనం పరిశీలించుకోము. మనకేం కావాలో మనకే తెలియక లోకాలన్నీ అన్వేషిస్తాము. మన అంతరంగములో ఏ ఘర్షణలు ఉన్నాయో, వాటికి ఏ ఔషధము అవసరమో దానిని మాత్రం సుతరాము పట్టించుకోము. సకల ప్రాణకోటికి అంతర్యామి అయిన భగవంతుడు మనల్ని గూర్చి మనకే ఎరుకపరిచి ఎటువంటి మనోస్థితిని సాధించడం చేత, ఏ ధర్మాలను ఆచరించడం చేత నీవు అశుభం నుండి విముక్తుడవుతావో వివరించబడిన అద్భుత అధ్యాయమే ఈ భక్తి యోగము. భక్తి అంటే ఏమిటో, భక్తుని హృదయ స్థితి ఎంతటి పవిత్రమో ప్రతి శ్లోకములోనూ భగవంతునిచే వివరించబడిన తర్వాత ఆ విధానానికి అమృత ధర్మమని స్వామిచే నామకరణం చేయబడింది. ఎవరైతే ఈ అమృతతుల్యమైన ధర్మాన్ని చెప్పబడిన రీతిగా అనునిత్యం తమ జీవితాల్లో అనుష్ఠిస్తారో వారు శ్రద్ధ బలం చేత భగవంతునిపై అచంచల విశ్వాసం చేత స్థిరచిత్తుడై మహాకార్యాలను సాధించగలుగుతారు. అట్టి భక్తులు నాకు అత్యంత ప్రీతిపాత్రులని భగవంతుడు ఈ శ్లోకంలో వివరించారు. కృష్ణార్పణం. ఈ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారంటే, సకల ప్రాణికోటికి అంతర్యామి అయిన భగవంతుడు మనల్ని గురించి మనకి తెలియచేస్తున్నారన్నమాట. ఎటువంటి మనోస్థితిని సాధించడం చేత, ఏ ధర్మాలను ఆచరించడం చేత నీవు అశుభం నుండి బయటపడతావో మనకి తెలియజేసిన అద్భుత అధ్యాయమే ఈ భక్తి యోగం అని చెప్తున్నారు. ఇంకా ఏ భక్తులైతే శ్రద్ధాళువులై ఇప్పటి వరకు భగవంతుడు 2వ శ్లోకం నుంచి కూడా ప్రతి ఒక్క శ్లోకంలో భక్తి అంటే ఏమిటో, భగవంతుణ్ణి ఎలా తెలుసుకోవాలో అని చక్కగా వివరించారు కదా. అవన్నీ ఎవరైతే శ్రద్ధగా ఆచరిస్తారో, ఇంకా నాయందే అనురక్తులై ఎవరైతే చక్కగా ఈ అమృత ధర్మమును ఆచరిస్తారో అటువంటి వారు నాకు ఇష్టమైన భక్తులని, ఈ అధ్యాయాన్ని చక్కగా ఆచరించిన వారు ధన్యులవుతారని చక్కగా ఈ శ్లోకంలో వివరించారు. ఓం తత్సదితి ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తి యోగో నామ ద్వాదశోధ్యాయః. హరి ఓం. కృష్ణార్పణం భగవదార్పణం. పిల్లలందరూ కూడా ఇప్పుడు శాంతి మంత్రం చెప్పి కార్యక్రమాన్ని ముగిస్తారు.